జగిత్యాల జిల్లాకి చెందినటువంటి కాంగ్రెస్ అందరూ కూడా సార్ చెప్పంటున్నాం. నరసింహరావు గారు కానీ మా ఫ్లోర్ లీడర్ దుర్గే గారు కానీ సార్ చెప్పంటున్నాం. ఉండే ఒక విశ్వాసంతో మీకు ఉండే ఒక గౌరవంతో మీ ద్వారా ఏదైతుందో ఇది భారత రాష్ట్రంలో నివేదించాలని చెప్పని రావడం జరిగింది సార్. దయచేసి ప్లీజ్ కన్వే టు త్రూ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అది కేవలం మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్పక తప్పదని చెప్పంటుంది. ఇలా ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఏవైనప్పటికీ కూడా అటు కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వాలే కానీ ఇవన్నీ కూడా భారత రాజ్యాంగ పరిధిలో రూపొందింపబడి ఆ భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఇలా ప్రభుత్వాలు ఏదైతుందో వారి వారి కర్తవ్యాలను నిరూపించడం జరుగుతుందని చెప్పండి. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటే అది ఆర్టికల్ 3(4) అనుగుణంగా అలాంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ముందు చూపుతోని రాజ్యాంగంలో పొందుపరచడంతో ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కథ సాకారం కాగలిగిందని చెప్పక తప్పదు చెప్పండి. అటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించుకునే విధంగా ఆ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే చట్టసభకు ఎంపికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరే కానీ అది పార్లమెంట్ సభ్యులే కానీ శాసన సభ్యులే కానీ శాసన మండలి సభ్యులే కానీ భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే వారి యొక్క బాధ్యత కర్తవ్యాలను నిరూపించగలుగుతారు. భారత రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించేటటువంటి వారు ఎవరైనా కానీ చెప్పండి. ఒక విధంగా చెప్పాలంటే భారత శిక్షా స్ఫూర్తికి అనుగుణంగా శిక్షార్హులు అని చెప్పక తప్పదని చెప్పండి. వాళ్ళ యూనియన్ హోంమంత్రి అమిత్ షా వాస్తవంగా ఒకప్పటి గుజరాత్ నుండి తడిపారని చెప్పంటున్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఆయన నేర ప్రవృత్తి ఆయన ఆలోచన విధానం తెలియజెప్పని చెప్పంటున్నాను. అటువంటి వాడి వల్ల కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబడటం మరి మోడీ గారు ఏదైతుందో మరి అటువంటి నేర ప్రవృత్తి గల వాళ్ళని వీళ్ళ కేంద్ర హోంమంత్రిగా బాధ్యత అప్పచ్చారు. దాని పర్యవసానాలు మనం గమనించమని చెప్పంటూ నేను వీళ్ళ పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకులు అఖిల భారత కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఇండియా కూటమితో పాటుగా ప్రజాస్వామ్యంపై విశ్వాసం గల రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా ఒక ఐక్యంగా నిలపడంతో వీళ్ళ రాజ్యాంగాన్ని గొప్పగా ఏదైతుందో అమలు చేయబడే విధంగా పార్లమెంట్ పై ఒత్తిడి తేవడం ప్రయత్నం చేయడం జరిగిందో ఏ విధంగా ఆర్థిక నేరస్తులు అంబానీ అదానీ లాంటి వారికి ఏదైతుందో మరి భారత ప్రభుత్వం కొమ్ము కాసే ప్రయత్నం చేస్తుందో అటువంటి ఆర్థిక నేరస్తులను శిక్షించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీర్చే ప్రయత్నంలో భాగంగా ఏదైతుందో మరి నిరసనలు వ్యక్తం చేస్తుంటే ఇదే కేంద్ర హోంశాఖ మంత్రులు ఇవాళ అదానీ గారు ఏదైతున్నదో మరి ఆ మహాత్ముడు వీళ్ళ భారత రత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని చులకన చేసే విధంగా ఒక అవహేళనగా చెప్పంటున్నాను. మేము మిత్రులు అన్నట్టు మీరు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఏం అంబేద్కర్ దేవుడా? ఆ దేవుణ్ణి పూజించిన జపించిన ఏదైతే ఇంత పుణ్యం దక్కుతుందని చెప్పండి. ఇవాళ మాకు కనబడుతున్న దేవుడు ఏదైతుందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పండి. ఆ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే వీళ్ళ కేంద్రంలో వీళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి కాగలిగిందని చెప్పండి. కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిండు అని చెప్పాలంటే అది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి చలవే అని చెప్పక తప్పదని చెప్పట్లేదు.
రాష్ట్రాలు ఏర్పాటు కావడం జరిగింది, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగిందంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించిన ఒక రాజ్యాంగ చదివని చెప్పక తప్పదు. మహనీయులు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని చులకన చేసి మాట్లాడటం ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కాదు, ఇది యావత్ భారత జాతికి సంబంధించిన అంశం అని చెప్పి యావత్ భారత జాతికి సంబంధించిన అంశం చెప్పండి. ఇలా ఎంతవరకైతే అమిత్ షా గారు యావత్ భారత జాతికి క్షమాపణ చెప్పండి. ఆయన కేంద్ర హోంమంత్రి పదవిలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు అని చెప్పండి. ఆయన ఏదైతుందో అది హీ మస్ట్ అపాలజైజ్ టు ది నేషన్. అమిత్ షా గారు యావత్ భారత జాతికి ఏదైతుందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని అవహేళన చేసే విధంగా వారు పార్లమెంట్ లో స్పందించడం జరిగిందో దానికి వారు భారత జాతికి క్షమాపణ చెప్పాలి. అదర్వైజ్ హీ హాజ్ నో మోరల్ రైట్ టు కంటిన్యూ యాజ్ ఎ యూనియన్ హోమ్ మినిస్టర్. దాని మోడీ గారు తక్షణం స్పందించి ఆయన పదవికి తొలగింపు చేయాలని చెప్పంటున్నాను నేను. అంబేద్కర్ గారు ఏదైతుందో ఈ ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం గల ప్రతి పౌరుడికి అంబేద్కర్ గారు దేవుడు అని చెప్పండి. భారత ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం గల ప్రతి పౌరుడికి అంబేద్కర్ గారు నిజమైన దేవుడు అని చెప్పండి. అదొక దేవుణ్ణి నువ్వు చులకన చేసి మాట్లాడినందుకు ఈ పదవిలో కొనసాగే నైతిక హక్కులు ఏం చెప్పాలంటూ ఇవాళ మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు, అట్లాగే కోరుట్ల ఇన్ఛార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఒక నరసింహరావు గారు, వివిధ హోదాల్లో మరి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ నాయకులు, ఇలా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఏదైతుందో జిల్లా కలెక్టర్ గారికి మేము నివేదిక విజ్ఞప్తి సమర్పించడం, వారి ద్వారా ఏదైతుందో వాళ్ళ మా యొక్క ఆలోచన విధానాన్ని ఇలా యూనియన్ కేంద్ర హోంమంత్రి మరి అమిత్ షా గారు భారత జాతికి క్షమాపణ చెప్పే విధంగా అదర్వైజ్ ఏదైతుందో అతను తక్షణమే పదవిని తొలగింపజేసే విధంగా భారత రాష్ట్రపతి గారికి మరి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన రాజ్యాంగ నిర్మాత దేశంలో గొప్ప వ్యక్తిగా కొనియాడేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను అన్ని ప్రజలను దిశ దశ పెట్టిన మహోన్నతమైనటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతపై ఏదైతే మన పార్లమెంట్ లో అవహేళనగా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు పెద్ద మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు, జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి వర్యులు శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మా మిత్రులు పెద్దలు పురుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జిల్లా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహరావు గారు, కృష్ణారావు గారు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అనుబంధ సంఘ నాయకులు, మహిళా సోదరు మండలకు ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి తక్షణమే చట్టపరంగా చర్య తీసుకుంటూ బర్తరఫ్ చేసే విధంగా రాష్ట్రపతి గారికి జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారికి వినతి పత్రం పోయే విధంగా ఇవ్వడం జరిగింది. ఒకటే మేము అందరం మనం చేసుకునే దేశంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మహనీయుడు, ఆ మహనీయునికి వారి ఆలోచన విధానం నరేంద్ర మోడీ గారి మనసులో ఉన్నటువంటి ఆలోచన కానీ, అదేవిధంగా హోంమంత్రి కేంద్ర మంత్రి అమిత్ షా గాని భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం అంతా బయటపడింది. ఈ రోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వారి ఆలోచన ఉన్నటువంటి ఆలోచన కానీ, ఈ రోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని పార్లమెంట్ లో నిండు సభల అవమానంగా అవహేళనంగా మాట్లాడిన విషయం కానీ, అంటే మొదటి నుంచి వాళ్ళు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారు, అంబేద్కర్ గారిని వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు ఈ చట్టంపై కానీ ఈ దేశంలో ఉన్నటువంటి చేసిన చట్టాన్ని ప్రజలకు ఫలాలు అందే విధంగా ఆ గొప్ప నాయకుని ఏ రోజు కూడా వాళ్ళు గౌరవం చూసే పరిస్థితిలో లేదు. దానిలో భాగంగా ఈ జరిగిన సంఘటన మీద తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి మనం చేసుకుంటూ ఇప్పుడు